యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, మీరు దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నారా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చివరి లైన్లో రాయబడి ఉన్నదండి. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారికి వందనాలు. నాయన, ప్రతి దినం ఒక లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. ఈ దినాన తండ్రి, నాయన ప్రభా, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు తండ్రి. నాయన, మేము నీ యందు ప్రేమ కలిగి ఉన్నామా లేదా అని తండ్రి, మాలో ఎలాంటి ప్రేమ ఉండాలో తండ్రి నాయన, మరి నాయన ఈ దినాన్ని మేము తెలుసుకోగలడానికి సహాయం దయచేయండి. నాయన, నిన్ను ప్రేమించి వారికి ఉండడానికి కృప చూపించండి. నీ ప్రేమ నాయన వినలేనిది ప్రభా. నీ ప్రేమను వర్ణింపుట ఎవరి వర్ణము కాదు నాయన. అయినప్పటికీ తండ్రి నాయన, నీ ప్రేమలో నాయన ప్రభా ఒక చిన్న పాటి ప్రేమ అయినను తండ్రి మాలో నీ యందు నాయన కలిగి జీవించే వారు ఉండడానికి సహాయం చేయండి. అట్టి కృపా ధన్యత దయచేయమని ప్రభా, చిన్న పేదని సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? మీరు దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నారని కదా. అయితే మనము దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నామా లేదా అనేది ఆయన ఈ దినాన్న మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మనం ప్రేమ కలిగి ఉన్నామా, లేకపోతే ప్రేమలు లేని వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మరి నిజానికి చెప్పాలంటే మరి దేవుని ప్రేమ మనలో లేదనే చెప్పుకోవాలండి. ఎందుకంటే దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచేవారిగా ఉన్నామా ఒకసారి ప్రశ్నించవలసిన వారమేనో. దేవుణ్ణి మనం ప్రేమించేవారు ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా నడుచుకోమని చెప్తున్నారో, దేవుడు మనల్ని ఏ విధంగా ఉండమని చెప్తున్నారో అలాగూ మనము జీవిస్తాం. దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే. అంతేకాని మన ఇష్టానుసారంగా మనము జీవించమండి. ఈ దినాన్న ఎక్కడ చూసినా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, కానీ దేవుని ప్రేమ ఎవరి యందు లేదని మరి ఆయన దినాన్న మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే మరి దేవుని యందు మనము ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలంటే, మరి ఆయన్ని ఎలాగూ మరి మనం ప్రేమించేవారు ఉండాలి. మరి ఆయన ఎలాగూ మనము మరి ఆయన అనుసరించి నడుచుకునే వారికి ఉండాలంటే, ఆయన మార్గమందు మనము నడిచినట్లయితే ఆయన్ని మనం ప్రేమించుచున్నవారు ఉంటాం. మరి దేవాతి దేవుడు పాత నిబంధన కాలంలో మోషే ద్వారా 10 ఆజ్ఞలు మనకి అనుగ్రహించారు కదండి. ఆ 10 ఆజ్ఞలు మరి అనుసరించి నడుచుకోవాలని ఆయన తెలిపారు. అయితే ఆ 10 ఆజ్ఞల్ని కాస్త మరి కొత్త నిబంధనకి వచ్చేసరికి మరి ఆ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా దేవుడు చేర్చి ఉన్నాడండి. అందులో మొదటి ఆజ్ఞే మరి దేవుణ్ణి ప్రేమించాలని, దేవుణ్ణి మరి మనం అనుసరించి నడవాలని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఆ విధంగా మనం నడిచేవారిగా ఉన్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనని మనం ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో అలానే ఇతరుల్ని కూడా మనం ఏం చేయాలండి? ప్రేమించాలని ఆయన ఈ దినాన్న మనకి తెలుపుచున్నారు. మరి ఎవరినైనా చూసినట్లయితే మరి వారిని వారు ప్రేమించుకోకుండా ఏ మనుషులైనా ఉంటారండి? వాళ్ళు ఎంత అందవికారంగా ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా మరి వాళ్ళు ప్రేమించుకుంటారు. వారిని వారు ప్రేమిస్తారు కాబట్టి ఆ యొక్క మరి దేహాన్ని మరి సంరక్షించుకోవడానికి, మరి జీవించడానికి మరి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలానే మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నామో
అలానే మనల్ని ప్రేమించుకున్న రీతిగానే ఇతరుల్ని ప్రేమించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా ఇతరుల్ని ప్రేమించేవారిగా మనం ఉంటామండి? ఉండము. ఏ మనుష్యుడు కూడా అటువంటి ప్రేమను చూపించేవారు ఉండరు. అలాంటి ప్రేమ ఎవరైనా చూపించేవారు ఉన్నారంటే ఒక్క దేవాతి దేవుడు మాత్రమే. ఆయన్ని ప్రేమించుకోడు, కానీ ఆయన సమస్తమైన మానవాల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమించుకోనే కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. కాబట్టి మరి సమస్తమైన మానవాళి కోసము ఆయన ప్రాణాన్ని ఆయన సమర్పించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో చాలామంది మరి ప్రేమించుకున్న వారిని చూస్తూ ఉంటాం. ఆ ప్రేమించుకున్న వారిని చూసినప్పుడు మరి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి వచ్చి, మరి నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు కదా, మరి నన్ను అంతగా నువ్వు ప్రేమించుచున్నావు కాబట్టి నా కోసము నీ ప్రాణాన్ని ఇస్తావా అని మరి ఇంకొక వ్యక్తి మరి అడిగినప్పుడు, మరి ఆ మొదటి వ్యక్తి కోసము రెండో వ్యక్తి ప్రాణం ఇస్తాడండి. మాట మాత్రం మనం చెప్తాం, నువ్వు నా ప్రాణము కంటే ఎక్కువ, నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మనము మాటలు చెప్తాం. కానీ మరి అది అనుసరించేటప్పటికి మనం దాన్ని చేయలేం. ఏ మనిషి కూడా మరి ప్రాణత్యాగానికి ఇష్టపడరండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము నా కోసము ఆయన ప్రాణాన్నే బలిగా ఇచ్చేశాడండి. ఆయన అంతగా మనల్ని ప్రేమించి ఉన్నాడు, అంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి మరి ఆయన వెళ్ళలేని రక్తాన్ని మనందరి కొరకు చిందించినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమలు ఏవి లేవు. ఏ ప్రేమ శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వతమైన ప్రేమ, శాశ్వతంగా నిలిచే ప్రేమ ఎవరిదంటే ఆ ఒక్క దేవాది దేవుణ్ణి మాత్రమే. అలాంటి దేవాది దేవుణ్ణి మనం ఎలాగూ ప్రేమించాలని ఇది మరి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆయనే మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనం దేవుణ్ణి ఎలాగూ ప్రేమించాలంటండి, మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ఆయనను మనము ప్రేమించేవారు ఉండాలి. అంటే ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ చాలా ముఖ్యమైన ఆజ్ఞ అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే నీ దేవుడైన యెహోవాను ఎలాగూ ప్రేమించాలి? నీ పూర్ణ హృదయము, అంటే పూర్ణం అంటే సంపూర్ణము, అది మరి పూర్తిగా మరి దేవునికి మనము మరి ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే సంపూర్ణముగా మరి ఏదన్నా ఒక పనిని ప్రారంభించామనుకోండి, ఆ పని పూర్తిగా ఒక్కటి కూడా గ్యాప్ లేకుండా, అది చిన్నదైనా పెద్దదైనా ఏది గ్యాప్ లేకుండా మనం చేసినప్పుడు మరి ఇతరులకి చెప్తాము, ఏమంటాము, సంపూర్ణంగా ఈ పని పూర్తయింది, ఇంకా దీనికి చేయడానికి ఏమీ లేదని మనం చెప్తూ ఉంటాము. అలానే మరి సంపూర్ణంగా ఎటువంటి గ్యాప్ లేకుండా మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇచ్చేవారు ఉండాలి. మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం ప్రేమించేవారు ఉండాలి. పూర్ణ ఆత్మతో మన ఆత్మ దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలండి. మరి మన మనస్సు దేవుణ్ణి ఆరాధించేవారు ఉండాలి. హృదయము మరి ఆత్మ మనస్సుని దేవునికి సంపూర్ణంగా మనము అప్పగించుకున్నప్పుడు దేవుని ప్రేమ కలిగి ఉన్నవారిగా, దేవుని మనము ప్రేమించేవారిగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే మరి ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. మరి ఎవరు కూడా దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమించేవారు ఎవరు లేరండి. ఒకవేళ అలాగూ ఉంటే దేవుడు మనకి చెప్పినది మనం చేసేవారు ఉంటాం. దేవుని చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం ఉండం. మరి ఈ లోకంలో జీవించుచున్న ఈ లోకంలో ఎన్నో మనకి ఎదురుపడతా ఉంటాయి. ఎదురుపడినప్పుడు వాటన్నిటినీ మనం పక్కన పెట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని ప్రేమించి దేవుణ్ణి మరి
ఆరాధించేవారిగా మనం ఉండాలి. అప్పుడే పూర్తిగా ఆయన్ని మనం ప్రేమించేవారని దేవుడు తెలుసుకుంటాడండి. అంతేకాని మన ఇష్టానికి మనం ప్రేమించుకుని మనకి నచ్చినట్లుగా మనం జీవిస్తున్నాం, అలాంటి జీవితం కాదండి దేవునికి కావాల్సింది. మరి దేవుడు పలానాది నువ్వు చేయకూడదు అన్నాడు. మరి నువ్వు అదే చేస్తే నువ్వు దేవుని ప్రేమించినట్లు ఎలా అవుతుందండి? మరి దేవుడు వ్యభిచారం చెయ్యొద్దన్నాడు. మరి నువ్వు వ్యభిచారం చేసే వ్యక్తిగా ఉన్నావు, అప్పుడు దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావు? అదే దేవుడు దొంగతనం చేయకు అన్నాడు, నువ్వు దొంగతనం చేసే వ్యక్తిగా ఉన్నావు, అప్పుడు దేవుని ప్రేమించిన వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావు? మరి దేవునికి ప్రార్థన చేయాలని ఆయన చెప్పి ఉన్నాడు. నువ్వు ప్రార్థన జీవితం లేకుండా జీవిస్తున్నావు, అప్పుడు దేవుని ప్రేమించే స్థితిలో నువ్వు ఎలా ఉంటావు? దేవునికి ప్రార్థన చేయకపోవడమే పాపమని మరి దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అంటే దేవునికి ప్రార్థన చేయకపోవడము పాపం. మరి అలాంటి ప్రార్థన జీవితం లేకుండా, అలాగూ దేవుని ప్రార్థన చేయకుండా మనం జీవిస్తే దేవుణ్ణి మనం ఏం ప్రేమించిన వారం అవుతామండి? మరి దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాగ ఆరాధించాలండి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, మరి పూర్ణ మనసుతో దేవుని మనం ఆరాధించాలి. మరి ఏదో ఆరాధన చెయ్యాలి అన్నట్లుగా ఆరాధన చేస్తూ ఏదో పాడాలన్నట్లుగా పాడితే దేవుని ప్రేమించిన వ్యక్తిగా నువ్వు ఎలాగుంటావు? అసలే దేవుని సన్నిధానానికి మనం ఎందుకు వెళుతున్నామనే ఒక ప్రశ్న ఎప్పుడైనా నీవుగా పరిశీలన చేసుకున్నావా? ఒక విద్యార్థి ఒక స్కూల్కి వెళ్తున్నాడంటే తను ఎందుకు వెళ్తున్నాడో తనకు అర్థం లేకుండానే వెళ్తున్నాడండి. ఎందుకు వెళ్తున్నాడంటే తను ఇంకా ముందు చదువులు చదివి మంచి ఉద్యోగం చేసుకుని ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి అని ఒక ఆశ. అంటే తను చదువుకున్నప్పుడే ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఒక విద్యార్థి. నేను డాక్టర్ని చదవాలి, లేకపోతే నేను ఇంజనీరింగ్గా చేయాలి, లేకపోతే నేను పోలీస్ అవ్వాలి, లేకపోతే నేను లాయర్ కావాలి అని, మరి నేను ఒక టీచర్ని కావాలని ఇలాగా మరి వాళ్ళు చదువుకున్న టైంలో నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి మరి వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో దానికోసం వారు పరిగెడుతూ ఉంటారు. మరి దేవుని సన్నిధానానికి నువ్వెందుకు వస్తున్నావు? దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వేం ఆశిస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించారండి? ఏదో దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, మరి ఉండాలి, రావాలన్నట్టుగా దేవుని సన్నిధానానికి మనం రాకూడదండి. మనం ఒక నిరీక్షణతో, ఒక ఆశతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో దేవుని సన్నిధానానికి రావాలి. ఏంటో తెలుసండి ఆ నమ్మకము, విశ్వాసము? మరి లోకయాత్ర ముగించుకుని నేను వెళ్ళిపోతే నేను దేవుని సన్నిధానంలో ఉంటాను, ఆయన నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటాననే నమ్మకం నీలో ఉండాలి, అలాంటి విశ్వాసం నీలో ఉండాలి. అలాంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధానానికి రావాలి. మరి అలాంటి జీవితము వెంటనే వచ్చేస్తుందంటే రాదండి. మరి అలాంటి నమ్మకము ఊరికనే వచ్చేస్తుందంట? రాదు. ఒక విద్యార్థి ఉన్నాడు, ఆ విద్యార్థిని ఫస్ట్ ఏం చేస్తారండి? ఎల్కేజీ కాడి నుంచి వాళ్ళ యొక్క చదువు ప్రారంభమవుతుంది. అంటే ఆ యొక్క ఎల్కేజీ కాడి నుంచి మరి వాళ్ళు చదువు ఏదైతే నిర్ణయించుకున్నారో ఆ చదువు పూర్తయ్యేంత వరకు వాళ్ళ యొక్క చదువు ఏం చేయాలండి? కొనసాగుతూనే ఉంటుంది. మరి అలాగూ కొనసాగుతూ మరి వాళ్ళ చదువుని అలాగా పూర్తి చేసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క జీవితము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఎల్కేజీలో ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ఏబిసిడీల దగ్గర నుంచి వాళ్ళ యొక్క మరి జీవిత విధానం ప్రారంభమయ్యి మరి ఒక ఉద్యోగం చేసే స్థితిలోనికి మరి ఆ చదువు నడిపిస్తుంది కదా. అలానే మరి దేవుని సన్నిధికి మనము ఎప్పటి నుంచి నడుస్తున్నామండి? దేవుడు అంటే ఏంటో తెలియనప్పటి నుంచి. అప్పటి నుంచి మనం దేవుని తెలుసుకుని మరి ఎంతవరకు విశ్వాసాన్ని సంపాదించుకున్నాం, ఎంతవరకు నమ్మకాన్ని సంపాదించుకున్నాం, ఎలాంటి నమ్మకంతో మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాం, ఎలాంటి నిరీక్షణ కలిగి దేవుని సన్నిధానానికి వస్తున్నామని ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నామండి? మన నిరీక్షణ మరి ఎలా ఉండాలంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడని. మరి ఈ లోకాన్ని మనము జయించినప్పుడు
మరి దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు బహుమానంగా ఇస్తాడని మనము నిరీక్షణ కలిగి ఉండాలి. లోకాన్ని మనం జయించాలంటే మనం ఏం చేయాలండి? పాపానికి దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, లోకాశలకి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి వాటిని కలిగి ఉంటారో అప్పుడు మనము దేవుని ప్రేమించేవారమని దేవుడు గొప్ప సాక్ష్యాన్ని చెప్తాడండి. దేవుడే మన పక్షాన సాక్ష్యం చెప్తాడు. దేవుడే మరి అనేక మంది గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు. హెబ్రీ 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా. మరి నోవాహు ఎలాంటి వాడు, మరి ఆనోకు ఎలాంటి వాడు, అబ్రహాము ఎలాంటి వాడు, ఇలాంటి సాక్ష్యాలు, మరి కొన్ని సాక్ష్యాలు మోషే గురించి, మరి రాహాబు వేశ్య గురించి, దావీదు గారి గురించి, ఇంకా అనేక మంది భక్తుల గురించి మరి దేవుడు అక్కడ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఎవరు? సాక్షాత్తు దేవుడే అక్కడ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఈ వ్యక్తి ఇలాంటి వాడని మరి వాళ్ళ గురించి సాక్ష్యాలు అక్కడ చెప్పబడినవి. రేపు మరి మరణించిన తర్వాత మన సాక్ష్యము పరలోకమందు ఉందా? దేవుడు మన పక్షాన సాక్ష్యాన్ని చెప్తాడా అని మనం ఎప్పుడైనా ఆలోచించేవారు ఉన్నామండి. మరి దేవుని సన్నిధానానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టు రీతిగా మనం జీవించినట్లయితే మన జీవితాలు ఎప్పటికీ మరి ఆయన నిత్యరాజ్యాన్ని చేరుకోలేవు. మరి ఆయన నిత్యరాజ్యాన్ని మనము చేరుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన్ని ఏ విధంగా ప్రేమించాలంటే మన పూర్ణ హృదయంతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ, మరి మన పూర్ణ మనసుతోనూ దేవుని మనం ప్రేమించేవారిగా ఉండాలి. అలాంటి ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? అధికంగా ప్రేమిస్తాడంట. ఎలాగో ప్రేమిస్తాడో తెలుసండి? శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం ప్రేమించి విడవకుండా మన పట్ల ఆయన ఏం చూపిస్తాడో తెలుసండి? ఆయన యొక్క కృపను చూపిస్తాడు. ఆ కృప ఎలాగుంటుందంటే మరి ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకునేదిగా ఉంటుంది. కాబట్టి అలాంటి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలంటే దేవుని మనం ప్రేమించాలి, దేవుని మార్గంలో మనం నడవాలి, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు ఆశ కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండాలి, దేవుని యందు ఓర్పు కలిగి ఉండాలి, దేవుని యందు సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవుని యందు సహనాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ మనము కలిగి జీవించినట్లయితే ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటాం. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం జీవించగలుగుతాం. అలాంటి జీవితం జీవించడానికి, దేవుని ప్రేమ మనం పొందుకోవడానికి, మరి దేవుణ్ణి మనం ప్రేమించేవారు ఉండడానికి, మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించడానికి మరి దేవుడు మరి ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి ముందుకి నడిపించాలంటే ఆయన మీద ఆధారపడి జీవించాలి. అలాంటి ఆధారపడి జీవితాన్ని కలిగి ఉండడానికి, మరి దేవుని ప్రేమించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి నాయన, మరి నాయన ఈ దినాన్ని మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు ప్రభా. అయినా నీ యందు మేము ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా లేదా అనే ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి కృప చూపించండి. ఒకవేళ ప్రేమ లేని వారిగా జీవిస్తే నాయన నీ ప్రేమను నాయన మేము పొందుకోవడానికి నాయన ప్రభు కృప చూపించండి. నాయన నిన్ను ప్రేమించేవారిగా మేము జీవించగలగడానికి సహాయం దయచేయండి. మేము ఏ విధంగా నిన్ను ప్రేమించాలో నన్ను వాక్యం సెలవిస్తుంది. మా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నాయన నేను ప్రేమించాలని తండ్రిని వాక్యం సెలవిస్తుందయ్యా. అలాంటి మనసులు కలిగి నాయన ప్రభు అలాంటి సంపూర్ణమైన జీవితాన్ని నాయన కలిగి జీవించడానికి కృప చూపించమని నాయన నీ కృపా సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.